హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేహ వేదిక లైఫ్ స్టైల్. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి పండుగకి చేసిన షాపింగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరు, సో నేనే ఇలా బ్యాక్ కెమెరా పెట్టేసి ఫస్ట్ ఇలా అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ క్లియర్గా చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇందాకైతే బట్టలు అన్నీ చూసేసారు కదా, ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకోసం. ఇవన్నీ కూడా శివరాత్రి కోసం కొన్నవే. మాకైతే పేర్దేవర్లు ఉన్నాయి, 5 ఇయర్స్కి ఒకసారి ఎలా జరుగుతుంది. సో దానికోసం చేసిన షాపింగ్ ఇదంతా. ఫస్ట్ పిల్లల బట్టలు చూపించేస్తున్నా. షేర్వాణి ఫ్రెండ్స్ ఎలా ఉంది, మంచిగా వచ్చింది. క్లాత్ అయితే చాలా మందంగా అండ్ దాని మీద గోల్డ్ కలర్ ప్రింట్ ఇలా వచ్చింది. ఇలా ఇలా ఉంటుంది వేసుకుంటే. ఒక నిమిషం. ఇదైతే మా పెద్ద అబ్బాయిది అండ్ దీని కాస్ట్ అయితే 4000 ఫ్రెండ్స్. కనిపిస్తుందా? 4000 వీడిది. అండ్ దీనికి సేమ్ ప్యాంట్ కూడా సేమ్ కలర్ వచ్చింది. డిఫరెంట్గా వస్తే బాగుండేది, బట్ సేమ్ కలర్ ప్యాంటే వచ్చింది. ఇదైతే మా పెద్ద అబ్బాయిది. అండ్ నెక్స్ట్ చిన్నోడిది అయితే చూపించేస్తున్నా. వీడియో తీయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్, ఏదో అలా సెట్ చేసుకొని తీసుకుంటున్నా నేనే. అండ్ ఇది చిన్నోడిది. ఈ కలర్ అయితే నాకు సూపర్గా నచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ కాస్టే. ఇది కొంచెం డిజైన్ వెరైటీగా వచ్చింది, అంతే కొంచెం డిఫరెన్స్గా వచ్చింది. ప్లస్ ఈ మెరూన్ మీద ఈ గోల్డ్ ఫుల్ హైలైట్ అవుతూ సూపర్గా కనిపిస్తుంది అయితే వేసుకుంటే. సో ఇది కూడా సేమ్ 4000 పడింది. ఇదైతే కేర్పురం వినాయక సిల్క్స్లో కొన్నాం. ఇవి మేమే తీసుకున్నాం అన్నమాట పిల్లల కోసం. నెక్స్ట్ అంతా మమ్మీ వాళ్ళు వీళ్ళు తెచ్చిన ఉన్నాయి. దీనికైతే డిఫరెంట్ ప్యాంట్ వచ్చింది, గోల్డ్ కలర్ ప్యాంట్. బాగుంది కాంబినేషన్, ఇదైతే బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ అమ్మ వాళ్ళు పిల్లలకు తీసిన చూపిస్తా. బ్లేజర్ అయితే తీసుకున్నారు వీళ్ళు. మడతలంతా పోయినాయి. ఇది ఫ్రెండ్స్ పెద్దోడిది బ్లేజర్, నేవీ బ్లూ కలర్, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ లోపల అయితే బ్లాక్ టీషర్ట్ వచ్చింది. సో ఫెస్టివల్కి అయితే బ్లాక్ వేసుకోకూడదు, వైట్ టీషర్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీనికైతే వైట్ కొనలేదు. సో బ్లేజర్ అయితే ఇలా వచ్చిందండి. దీని కాస్ట్ 2500 విత్ టీషర్ట్తో చేరే వచ్చింది. అండ్ దీని ప్యాంట్ అయితే ఇంకొక షాప్లో కొన్నాం. ప్యాంట్ అయితే ఈ కలర్ తీసుకున్నాం. దీని కాస్ట్ 500 పడింది. సేమ్ షాప్లో అయితే సేమ్ ప్యాంట్ 1000 చెప్పారు. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం, 2-3 షాపులు తిరగాలి ఫ్రెండ్స్. అదైతే చిన్నోడి బ్లేజర్, అమ్మ వాళ్ళు తీసిచ్చారు. అందుకైతే చిన్నోడి టెంటడాయిన్. ఇది చిన్నరాజు బ్లేజర్, బంగారు బిడ్డది. అండ్ టీషర్ట్ సేమ్ బ్లాకే ఉంది లోపల. అండ్ కోట్ అయితే ఇలా వచ్చింది, కొంచెం బ్లూ షేడ్లో ఉంది కోటు. దాని మీద అయితే బ్లాక్ డాట్స్ డిజైన్లో వచ్చింది. సేమ్ కాస్ట్ అండి ఇద్దరివి కూడా. మేము కొన్నవి సేమ్ కాస్ట్, అమ్మ కూడా సేమ్ కాస్ట్లోనే తీసిచ్చింది. వీనికైతే సపరేట్గా వైట్ టీషర్ట్ కూడా కొనుక్కున్నాం, ఎందుకంటే వైట్ టీషర్ట్ మీ దగ్గర లేదు, ఉన్న మాసిపోయాను కలర్ షేడ్. అండ్ నెక్స్ట్ కార్గో ప్యాంట్ కొన్నాడు ఫ్రెండ్స్. యాక్చువల్లీ దానికి వేరే ప్యాంటు సెట్ చేసాము, సో మమ్మీ వాళ్ళు తీసేటప్పుడు కార్గో తీసుకున్నాడు. ఇది కూడా సేమ్ 500. మళ్ళీ ఎక్కువ తక్కువ వేయకుండా ఇద్దరికి సేమ్ కొన్నాం. అండ్ నెక్స్ట్ మా ఆయన అయితే చూపించేస్తాం, అమ్మ వాళ్ళు తీసిచ్చినవి. ఇది మా ఆయనవి స్టిచ్చింగ్ అని, ఇవన్నీ స్టిచ్ చేయించారనమాట పీస్ తీసుకొని. ఫుల్ షర్ట్ అయితే సూపర్ ఉంది, వైట్ షర్ట్ అండ్ బ్లూ ప్యాంట్. మా ఆయన బట్టలు 2500, అమ్మ వాళ్ళు పెట్టినవి. అండ్ ఇదైతే మా ఆడపడుచోళ్ళు పెట్టారనమాట. ఇది వైటే ప్లస్ కొంచెం ఇలా లీవ్స్లో ప్రింట్ వచ్చింది షర్ట్ మీద. అండ్ ఈ కలర్ ప్యాంట్, ఈ కలర్లో. దీని కాస్ట్ మనకు తెలియదు ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నా శారీస్ కలెక్షన్ చూపిస్తాను, ఎన్ని శారీస్ రెడీ చేసుకున్నాను అని చెప్పేసి. ఫస్ట్ అయితే రెడ్ శారీ చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ ఉంది శారీ అయితే, సూపర్ ఉందన్నమాట. ఇలా వచ్చింది, ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. ఇది ఈజీగా క్యారీ చేయవచ్చు. ఇది అయితే మా ఆయన బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు, సో అప్పుడైతే కుట్టుకోలేదన్నమాట టైం లేక. అండ్ ఇప్పుడు పండగ కోసం అని చెప్పేసి కొంచెం పండగ ఒక నెల ఉంది అన్నంగానే బ్లౌజెస్ అన్నీ రెడీ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మళ్ళీ పండగ దగ్గరకు వస్తే ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి కదా, సో అందుకోసం ఈ బ్లౌజ్ నేనే డిజైన్ చేసుకున్నాను. చూసారా, వెనక వీ షేప్ పెట్టేసి లేస్ ఇచ్చేసాను. అండ్ దెన్ ఇల్లు ఇచ్చేస్తుంది అనమాట కింద. దీన్ని ఏదో అంటారు కానీ పేరు గుర్తు రావట్లా. ఇలా పెట్టుకున్నా. అండ్ స్లీవ్స్ అయితే హైలైట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ట్రై చేసే ఈ డిజైన్ పర్ఫెక్ట్గా సూపర్ వచ్చింది. బటర్ఫ్లై స్లీవ్స్ వేసుకుంటే బాగుంటుంది, బట్ ఈ డ్రెస్ మీద వద్దులే. ఫిల్ స్లీవ్స్ ఉంది, చూపించడానికి బాగోదు కూడా చూడడానికి. సో ఇలా పెట్టుకున్న స్లీవ్స్ వేసుకున్నాక నెక్స్ట్ ఫొటోస్ అలాంటివన్నీ షేర్ చేస్తాను. సో ఈ శారీ బ్లౌజ్ అయితే సేమ్ కలర్లో వచ్చింది. ఇలా అయితే డిజైన్ చేసుకున్నా. ఈ శారీ ఇదొక శారీ, ఇది ఫంక్షన్ అయిపోయిన తర్వాత కట్టుకుందామని ఫిక్స్ అయ్యా. అండ్ నెక్స్ట్ ఈ శారీ ఫ్రెండ్స్ అమ్మ ఇచ్చింది. ఇది మమ్మీ దగ్గర ఎత్తుకొచ్చేసా నాకు కావాలని చెప్పి. ఇది శారీ, ఇది కూడా చాలా బాగుంది శారీ. ఒకలాంటి షేడ్, డబల్ షేడ్లా షైన్ అవుతూ ఉంటుంది. అండ్ బార్డర్ హైలైట్ ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇది శారీ మమ్మీ దగ్గర నుంచి నేనే తెచ్చుకున్నాను అనమాట. మమ్మీ నాకు కావాలంటే ఇచ్చేసింది, అంతే కదా, అమ్మలందరూ అలానే ఉంటారు. అండ్ దీని బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నా. సో ఇలా స్టిచ్ చేసుకున్నా. ఫుల్ బోట్ నెక్ వెనక వస్తుంది. ఇక్కడైతే శారీ పీస్ ఇచ్చాను అనమాట. నెక్ డిజైన్ వచ్చేసి స్క్వేర్ ఇచ్చేసి ఆ స్క్వేర్ని ఇలా శారీతో ఫిల్ చేసా. ఎల్బో స్లీవ్సే. అండ్ నెక్స్ట్ ముందర అయితే ప్రిన్స్ కట్ పెట్టుకున్నా. ప్రిన్స్ కట్టే హుక్స్ ఉంటుంది, ఇలా ప్రిన్స్ కట్. ఇది కూడా నేనే డిజైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం శారీస్ నావన్నీ నేనే కుట్టుకుంటుంటా. ఎలా ఉన్నాయి కొంచెం కామెంట్ చేయండి, ఏ డిజైన్ బాగా నచ్చింది అనేసి. సో ఈ డిజైన్ అయితే ఇలా, ఇదైతే కాంబినేషన్ అనమాట. బ్లౌజ్ ఈ కలర్, శారీ అయితే ఈ కలర్. నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీ చూపిస్తా. ఇది ఫ్రెండ్స్ పట్టు శారీ. ఈ కలర్ నా దగ్గర లేదు, సో కోరి మరి 4-5 షాప్స్ అయితే తిరిగాను ఈ శారీ కోసం. చాలా బాగుంది. లెమన్ ఎల్లో షేడ్ వస్తుంది, ప్లస్ ఈ కలర్ బార్డరు. సూపర్ శారీ ఫ్రెండ్స్. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియలేదు కానీ రియల్గా అయితే సూపర్ ఉంది. మరీ ఎల్లో షేడ్ కాదు, అలాంటి కలర్. ఇది కాంబినేషన్ కూడా భలే ఉంది. ఇది బార్డర్, దీనికి గ్రీన్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు, బట్ శారీలో బ్లౌజ్ అయితే ఈ కలరే వచ్చింది. సో ఇదొక శారీ. దీని ప్రైస్ వచ్చేసి 10,000 పడింది ఫ్రెండ్స్. ₹1 ఎక్కువ లేదు, ₹1 తక్కువ లేదు. పర్ఫెక్ట్గా 10,000 పడింది శారీ ప్రైస్. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే 2,000 పడింది. ఇదైతే అమ్మది కదా, ఎంతో నాకైతే తెలియదు. నెక్స్ట్ దీని పట్టు శారీ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నా. చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇంతే. ఎందుకో ఎక్కువ ఓవర్ అనిపిస్తుంటే వర్క్ వేయించి దానికి మళ్ళీ వేలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, సింపుల్గా చేసుకుందాం అనేసి సింపుల్గా స్టిచ్ చేసుకున్నా. స్లీవ్స్ వేయలే, పాత మోడల్ బుట్ట స్లీవ్స్, సేమ్ ఎల్బో. అండ్ కింద అయితే పైపింగ్. అండ్ వెనక కూడా సేమ్ పోట్ నెక్లా పెట్టేసి పైపింగ్ ఇచ్చేసుకున్నాం. ఫ్రంట్ నార్మల్ ఫ్రెండ్స్. చెప్పాలంటే పొట్టి సారీ కల్లా సింపుల్ బ్లౌజ్ అంటే ఇది ఒక్కటే. అన్నిటికీ వర్క్ వేయించి పెట్టుకున్నా, బట్ ఈసారి ఎందుకో వర్క్ ఇష్టపడలేదు ఫ్రెండ్స్. చాలా బాగుంది యాక్చువల్లీ సింపుల్గా, అంతే. అండ్ నెక్స్ట్ ఇదైతే మా ఆడపడుచు తీసి ఇచ్చిందనమాట. తను తీసుకొచ్చింది. సిల్వర్ బార్డర్ చూసే ఉంటారు చాలా వరకు. ఇలా బ్లౌజ్ అంతా కొంచెం ఈ కలర్లోనే వచ్చింది. సో ఇదైతే కుట్టుకోలేదు, వాళ్ళు మొన్నే ఇచ్చంపించారు. టైం లేదు కాబట్టి పండగ క్లీనింగ్లో ఉన్నా. సో వీటిని అయితే కుట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. టైం ఉన్నప్పుడు నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్కి డిజైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇచ్చింది వైట్ శారీ. ఇలా పికాక్ ఇది వచ్చింది డిజైన్. సో ఇలా వీటిని అయితే నెక్స్ట్ ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి స్టిచ్ చేసుకొని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇదే మా షాపింగ్ అయితే.
సో ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. తప్పకుండా నా వీడియోలు వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో క్లారిటీ ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఫోన్లో నాకైతే తెలియట్లేదు క్లారిటీ ఎలా వస్తుంది అనేసి. సో అందుకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.